1 కోటి కాదు 2 కోట్లు కాదు ఏకంగా 150 కోట్ల విలువైన లిట్ క్యాప్ స్థలానికి ఎసరు పెట్టింది వైఎస్ ట్రేడర్స్ అనే సంస్థ. గత వైసీపీ ప్రభుత్వంలో ఎగ్జిబిషన్ నిర్వహణ కోసమని లీజుకు తీసుకున్న సంస్థ ఆ తర్వాత ప్రభుత్వంలోని పెద్దల అండదండలతో లీజులను పొడిగిస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పొడిగించేందుకు ప్రయత్నించింది. లిట్ క్యాప్ అధికారులు పాలకవర్గం ఒప్పుకోకపోవడంతో అనేక కారణాలు చూపుతూ కోర్టుకు లాగింది. విసిగిపోయిన అధికారులు ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ ఆటోనగర్ గేట్ దగ్గర అత్యంత ఖరీదైన స్థలం ఇది. ఇక్కడ చర్మకారులకు శిక్షణ, ఉపాధిని కల్పించేందుకు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మోడల్ లెదర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. కాలక్రమంలో అది మూతపడింది. దీన్ని పునరుద్ధరించాల్సిన గత వైసీపీ ప్రభుత్వం ఎగ్జిబిషన్ కమ్ సేల్ కోసమని వైఎస్ ట్రేడర్స్ అనే సంస్థకు ముందుగా 10 రోజుల కాలానికి లీజుకిచ్చింది. ఆ తర్వాత నెల, 2 నెలలు, సంవత్సరం, 2 ఏళ్లు ఇలా అప్పట్లో గడువులు పొడిగిస్తూ ముందుకు పోయారు. ఎంతో దూరాలోచనతో ఉన్న వైఎస్ ట్రేడర్స్ నిబంధనలకు విరుద్ధంగా లిట్ క్యాప్ స్థలంలో ఒక చిన్న షెడ్, ఇంటీరియర్ వంటి పనులు చేపట్టింది. అలా ఖాళీ చేయకుండా లిట్ క్యాప్ లో తిష్ట వేసింది. కూటమి అధికారంలోకి వచ్చాక నిబంధనల ప్రకారం లిట్ క్యాప్ అధికారులు, పాలకవర్గం వైఎస్ ట్రేడర్స్ ఖాళీ చేయాలని నోటీసులు పంపింది. దీనిపై తమకు గత ప్రభుత్వంలో రావాల్సిన బిల్లులు వచ్చాక ఖాళీ చేస్తామని కాలయాపన కోసం వైఎస్ ట్రేడర్స్ కొత్త ఎత్తుగడ వేసింది. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ కాలం వెళ్లదీసింది. కోర్టు ఆదేశాలతో వైఎస్ ట్రేడర్స్ అద్దె డబ్బులు చెల్లించింది. అయితే ప్రహరీ గోడ కూల్చివేత నేపథ్యంలో వైఎస్ ట్రేడర్స్ సంస్థ తాను ఇందులో ఎంతో పెట్టుబడి పెట్టి ఉన్నానని, తనకు నష్టం జరుగుతోందని మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో లిట్ క్యాప్ ఉన్నతాధికారులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై కోర్టులో ఉన్న కేసులు కూడా పరిష్కరించి వైఎస్ ట్రేడర్స్ డ్రామాలకు ముగింపు పలకాలని కోరుతున్నారు.